గ్రాండ్ ఫాదర్ అంటే తాతల ఆస్తి మనకు రావాలి. ఎక్కడో ఉందండి మా ప్రాపర్టీ, ఇది మా తాతగారి యొక్క ఆస్తి అని మీరు గుర్తిస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది మా తాతల ఆస్తే కానీ మా దగ్గర సరైన పత్రాలు లేవండి, ఏ పేపర్స్ ఉండాలో తెలియదని చెప్పి నన్ను చాలామంది అప్రోచ్ అవ్వడం జరిగింది. సో లీగల్గా గ్రాండ్ ఫాదర్స్ యొక్క అంటే గ్రాండ్ పేరెంట్స్ యొక్క ప్రాపర్టీ మనకి చెందాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి పేపర్స్ అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఫాలో అయిపోండి. నెంబర్ 1, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ ట్రీ. అంటే మీ తాతగారు లేదా మీ ముత్తాతగారు, మీ ముత్తాతగారి తర్వాత మీ తాతగారు, మీ తాతగారి తర్వాత మీ తండ్రి గారు, మీ తండ్రి గారి తర్వాత మీరున్నటువంటి మీ వరకు ఉన్నటువంటి ఫ్యామిలీ ట్రీ యొక్క సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. నెంబర్ 2, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే మీకు ఎంఆర్ఓ ఆఫీసులు ఇష్యూ చేస్తారు, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే మీ తాతగారు, మీ తండ్రి గారు, మీ తండ్రి గారి తర్వాత మీరున్నటువంటి ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇది కోర్టు ఇష్యూ చేస్తుంది. కోర్టుకి ఏ ప్రాపర్టీ విషయంలో మనం వెళ్తున్నామో ఆ కోర్టుకి అప్రోచ్ అయితే తప్పనిసరిగా కోర్టు మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంతేకాకుండా ఏ ప్రాపర్టీ అయితే ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. అంటే అవి పూర్వకాలం పేపర్స్ అయినా సరే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, అంటే మీ తాతగారి యొక్క సొంతంగా సంపాదించుకున్నారా, అంటే మీ తాతగారి గిఫ్ట్ డీడ్ వచ్చిందా, ఎలా వచ్చింది ఆ ప్రాపర్టీ అని చెప్పినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ తాతగారి పేరు మీదుగా ఉన్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క పహానీస్, మన తెలంగాణ ప్రాంతంలో పహానీ అంటాం, ఆంధ్ర ప్రాంతంలో అడంగల్స్ అంటారు. ఇది కాకుండా 1B సర్టిఫికేట్స్, పాస్పోర్ట్స్, మీ స్వాధీనం ఉన్నటువంటి స్వాధీన పత్రపు రుజువులు ఇవన్నీ కూడా ఈ పేపర్స్ అన్నీ ఉండి దగ్గరగా ఉంటే తప్పనిసరిగా మీరు ఆ యొక్క తాతల యొక్క ప్రాపర్టీకి మీరు వారసులయ్యే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ తండ్రి గారు జీవించి ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా స్వతంత్రంగా అటువంటి ఆస్తి మీద హక్కు ఉండదు. ఒకవేళ మీ తండ్రి గారు మరణిస్తే అప్పుడు మీ పూర్వీకుల ఆస్తి కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ 100 ఎకరాలు ఉంటుంది. ఆ 100 ఎకరాలు కావచ్చు, 1 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాపర్టీ సైజ్ ఏదైనప్పుడు కూడా మీకు చెందాలి, దాని మీద మీకు పూర్తి హక్కు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పేపర్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా మీకు ఆ హక్కు ఉంటుంది. దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి. అంతేకాకుండా మీ ఎంఆర్ఓ ఆఫీస్ని, కోర్టుని సంప్రదించి మీకు దాని మీద ప్రాపర్టీని మీరు స్వాధీన పత్రాన్ని కూడా తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ పేజ్ని ఫాలో అయిపోండి. అంతేకాకుండా మీకు న్యాయపరంగా ఏదైనా సలహా సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంటే మన కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. జై హింద్.